హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో రెసిపీస్ చూసేద్దాం రండి. ఈ విధంగా నేనైతే ఒక మిక్సీ జార్లో ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను, చాప్ చేసుకునేసి. కొంచెం వెల్లుల్లి యాడ్ చేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వాష్ చేసుకునేసి కట్ చేసుకునేసి కొంచెం కొత్తిమీర చేసుకున్నాను. సో ఇవన్నీ కలిపేసి మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. అల్లము వెల్లుల్లి దీంట్లోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకునేసి గ్రేవీ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకునేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, అన్ని పోపు దినుసులు మనం యాడ్ చేసుకునేసి కొంచెం కరివేపాకు, చూడండి ఈ విధంగా అయితే అన్నీ యాడ్ చేసుకునేసి కొంచెం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి ఆనియన్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ అయితే తీసుకునేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 70% దీంట్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీ వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, కొంచెం 70% కుక్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీ వచ్చేసి దీంట్లో మిక్స్ చేసుకునేసి అంతా ఈవెన్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాక ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారము. కారం అనేది అయితే మరీ ఎక్కువ అవసరం లేదు, బట్ మీ స్పైసెస్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మేమైతే కారం కొంచెం తక్కువ తింటాము, సో నాకైతే 2 టేబుల్ స్పూన్ కారం పట్టింది. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడరు. ఈ విధంగా ఆ స్పైసెస్ యాడ్ చేసుకునేసి ఇదంతా ఈవెన్గా కలుపుకోవాలండి. స్పైసెస్ అంతా గ్రేవీకి మంచిగా పట్టేటట్టు కొంచెం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ వాటర్ ఏమీ వేయకుండా స్పైసెస్ అన్నీ గ్రేవీలో కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ దాకా వాటర్ పడుతుందండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనం వాటరు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ మనం కుక్ అవ్వాలి. వాటర్ యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు సాల్ట్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేసుకునేసి నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ కట్ చేసుకునే ఎగ్స్ని వచ్చేసి ఇప్పుడు ఈ గ్రేవీలో మనం కలుపుకోవాలి. డైరెక్ట్గా ఎగ్ పులుసు అంటే కొంతమంది వచ్చేసి ఎగ్స్ని డైరెక్ట్గా వేసేస్తారు. ఆ విధంగా చేసుకోవడం కంటే కూడా ఇలా కట్ చేసుకొని మనం ఈ విధంగా కన్నా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. ఈ గ్రేవీని మనం అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయ్యాక నేను కొంచెం కస్తూరి మెతి యాడ్ చేసుకున్నాను. కస్తూరి మెతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంక సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకున్నాను. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.